జాతర స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నా ఈ గాంధీ తాత మాత్రం అస్సలు కదలట్లే, అంతే ఉంటాడు. నైట్ టైం లైట్ల తోటి ఈ చెరువు కట్టెక్కి గుడి చూస్తుంటే ఆ వ్యూ అదిరిపోయింది, అసలుకి సూపర్ అనిపిస్తుంది. ఈ చెరువు దగ్గర నుంచి వ్యూ ఒక్కటే కాదు, ఎగ్జిబిషన్ పెట్టారు కదా, ఈ లైట్ ఎఫెక్ట్కి జనం అంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు. సూపర్ అని చూడ్డానికి కూడా. ఈ వీడియోలో నడుచుకుంటూ పోతున్నా కదా, ఎల్లో కలర్ టీషర్ట్ అబ్బాయి, కళ్ళు కనపడవు, వాళ్ళ నాన్న అయినా కూడా జాతర పట్టుకొని వచ్చిండు. ఈ చిట్టి రోబో మనుషులు జాతకాలు చెప్పిద్దంట. చాలాసార్లు జాతరలలో చూసినా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. అప్పుడంటే దుడ్డు లేదు, ఇప్పుడు ఉన్నాయి కదా వదిలించుకుందాం పైసలని ట్రై చేసిన ఒకసారి. అన్నయ్య పోలీస్ అనుకుంటా, కరెక్ట్ కొట్టిండు బెలూని. 50 రూపాయలకు ఒక ఛాన్స్ అంట, కొడితే 200 వేసానంట. నేను ఎక్స్పెక్ట్ చేయలే మా తమ్ముడు కొడతారని. మా ఫ్రెండ్ కూడా ట్రై చేసిండు, కాకపోతే ఒకటే పడ్డది. అవి ఎంత కొట్టినా అసలు పడి సావట్లే. ఇట్లనే డబ్బులు దొబ్బెట్టుకునే పనులు చాలా చేసినాము. ఈ 8 మిక్సర్లు తిన్నాము. అందరం కలిసి జెయింట్ వీల్ ఎక్కుదామని ఫిక్స్ అయిపోయినాం. ఎమ్మడే టికెట్ తీసుకున్నాం, పైకి ఎక్కినాం, కూర్చున్నాం. మంచిగానే అనిపించింది, నిమ్మలంగా తిరుగుతున్నాయి. వీడియోస్ ఫొటోస్ సూపర్ దిగినాం. మా వాళ్ళు మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. నాకు మాత్రం లోపల ఏదో తిప్పేస్తుంది కడుపులో. మెల్లిగా భయం స్టార్ట్ అయింది, దోలు తీరిపోయింది లాస్ట్కి వచ్చేలోపు. జెయింట్ వీల్ పై నుంచి వ్యూ చూసి అద్దరిపోద్ది. గుట్ట కింద తిరిగే రంగుల రత్నాలు, చెరువు, ఆ బ్రేక్ డ్యాన్స్లు, ఈ లైటింగ్ వేరే లెవెల్ ఉంటుంది. రోజు నేనే మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడట్లేదు. మీరు పెద్దగడ్డ జాతరకు వచ్చిర్రా? వస్తే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఉంటా, బాయ్.